ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం మల్లవరంలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. మల్లవరం గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం భక్తి, విశ్వాసం, మిస్టరీలు అన్నీ కలిసి ఉండే ఒకే ఒక ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యక్షేత్రం. 1962లో స్థాపితమైనటువంటి ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్వామివారు సర్పరూపంలో పూజలు అందుకుంటూ ఉంటారు. 1960లలో గోలప్రోలు మండలంలోని ఆలవెల్లి మల్లవరంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. పిఠాపురం సమీపంలోని కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో ఒక అసాధారణమైనటువంటి సర్పం కనిపించింది. అది శివలింగంపై నిశ్చలంగా శాంతంగా ఉండేది. భక్తులు దాన్ని చూసి ఆశ్చర్యపోయినా ఆ సర్పం ఎవరికీ హాని చేయలేదు. దగ్గరలో ఉన్న కాలువల్లో స్నానం చేసి తిరిగి ఆలయ ప్రాంగణంలోకి వచ్చే ఈ సర్పం స్థానికుల మనస్సుల్లో భక్తులు నింపింది. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మురుగన్ కంద స్వరూపాల్లో కాకుండా సర్పరూపంలో ప్రసిద్ధుడు. ఈ సర్పాన్ని సుబ్రహ్మణ్యుని ఆకారంగా భావించినటువంటి గ్రామస్తులు తమ శ్రమను, ప్రేమను, భక్తిని అర్పించి స్వామికి ఆలయాన్ని కట్టించారు. నిర్మాణ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే అదే సర్పం స్వయంగా తన శరీరాన్ని విడిచింది. దాన్ని అక్కడే అంత్యక్రియలు చేసి గర్భగృహాన్ని నిర్మించారు. అదే చోట స్వామి సర్పరూపంలో ప్రతిష్ఠించబడ్డాడు. పక్కనే శివపార్వతులు కూడా ఉంటారు. ఆలయం ఏర్పడిన కొద్ది కాలానికే మరో సర్పం అక్కడ నివసించడం మొదలుపెట్టింది. అది కూడా శివలింగంపై విశ్రాంతి తీసుకునేది. భక్తులు దాన్ని దర్శించడం ఒక దైవిక అనుభూతిగా భావించేవారు. ఇవన్నీ కేవలం కథలు కాక తోటి వాళ్ళ మాటల్లో, అక్కడ భక్తుల్లో మనం ఈ ఆలయ ప్రత్యేకతను వినొచ్చు. ఇక్కడ సర్పదోష నివారణకు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. సంతాన సమస్యలు, వంశ పారంపర్య సమస్యలు, కాలదోషం వంటి భక్తులు సోమ మంగళవారాల్లో ప్రత్యేకంగా అభిషేకాలు, నైవేద్యాలు, ప్రదక్షిణలు చేస్తారు. ప్రత్యేక సందర్భాల్లో స్వామి దర్శనం తర్వాత భక్తుల హృదయం నిండిపోయినట్టుగా అనిపిస్తుంది. మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఒక చిన్న గ్రామంలో ఉన్న భక్తుల మనసులో మాత్రం ఒక పెద్ద స్థానం సంపాదించుకుంది. సంతానం కోసం ఆశగా వచ్చే దంపతులు కన్నీళ్లను ఆశలుగా మార్చిన అనేక కథలు ఇక్కడ ప్రత్యక్షంగా మనకి వినిపిస్తాయి. మౌనంగా చూస్తూనే ఆశీర్వదించే సర్పస్వరూప స్వామివారు ఎవరి మొక్కులనైనా నిర్లక్ష్యం చేయకుండా ఉంటాడు అనే నమ్మకం భక్తులలో విశ్వాసంగా ఉంటుంది. అలాగే భక్తుల ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు కనిపిస్తుంది. శ్రద్ధతో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వచ్చిన వారందరికీ ఈ ఆలయం ఇది నా క్షేత్రం అనే భావనను కలిగిస్తుంది. దేవుడు దూరంగా ఉండడు, మనం మనసు పెట్టి పిలిస్తే పలుకుతా అనే విషయాన్ని మనకి ఈ ఆలయంలో మనం వినొచ్చు. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోని మల్లవరం గ్రామంలో ఉంది. పిఠాపురం రైల్వే స్టేషన్ కి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో కలదు. మరి తెలుసుకున్నారు కదా, ప్రకృతి, భక్తి, మౌనం కలిసి ఒక ఆలయం రూపాంతరం చెందిన ప్రదేశం మల్లవరం. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న